కడపలో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుమారు 12 మంది కార్మికులు దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష 3 రోజు చేరుకోవడంతో ఇద్దరు కార్మికులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా సహచరులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కూడా దాదాపుగా 3 రోజుల నుంచి కూడా అయితే కనుక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా దాదాపుగా 23 రోజుల పాటు కూడా రిలే నిరాహార దీక్షలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి స్పందన నేపథ్యంలో కూడా దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా 4 డిమాండ్లను పరిష్కరించాలని 3 రోజుల నుండి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దాదాపుగా 12 మంది కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్మికులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఏంటి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటమ్మా, ఎందుకు అసలు చేస్తున్నారు ఏంటి? 23 రోజులు ఈ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేశాము. ఆయన కమిషనర్ గారు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మేము ఎండనక వాననక పగలనక దుమ్ము ధూళి ఆడ ఎత్తుకునే మా బతుకులు అతి నీచమైన బతుకులతో చెలగాటం ఆడుకొని 7 మంది కార్మికులను సస్పెండ్ చేశారు. 12 మంది 6 మంది సెక్రటరీని, 3 మేస్త్రీల్ని, 3 వర్కర్స్ని సస్పెండ్ చేయగా 6 మంది సెక్రటరీని తీసుకున్నారు. వాళ్ళ సిబ్బందిని తీసుకొని వాళ్ళ చుట్టూ పెట్టుకున్నారు. ఈ మేస్త్రీలను వర్కర్లను మాత్రం తొలగించేసి వాళ్ళ జీవితాలతో వాళ్ళ బతుకులతో ఆడుకొని ఈరోజు ఆమరణ దీక్షకి సిద్ధం చేసి ఇక్కడ కూర్చోబెట్టి మాకు మరణగండం తెచ్చిపెట్టిన ఈ కమిషనర్ గారు దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలి. అలాగే కొత్త కార్మికులు, అడిషనల్ కార్మికులు, కోవిడ్ కార్మికులు వీళ్ళందరికీ పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. 19,060 రూపాయలు జీతం ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత ఈ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలి. వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా సతాయిస్తున్నారు. కాబట్టి కమిషనర్ గారు వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ అయిన కార్మికులు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకోకుండా, ₹1 చేతికి ఇవ్వకుండా, వయసు పోయిన వారిని కూడా చూడకుండా వాళ్ళని దింపేసి నిలువున్న 60 ఏళ్ళు నిండాయ్యా నీకు పూర్తిగా మీరందరూ నిలబడిపోవాలి, మీకు ఎలాంటి పనులు లేవు, నిలబడిపోండి అని చెప్పి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకోకుండా, ₹1 ఇవ్వకుండా ఖాళీ చేతులతో ఇంటికి పంపించి వాళ్ళ జీవితాలు అల్లకొల్లరం చేసినారు. చెప్పండి, దాదాపుగా ఇప్పటికీ 22 రోజుల పాటు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి. ఈరోజు 3వ రోజు దాదాపుగా కొంతమంది ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ అధికారులు ఎందుకు చల్లడం లేదు? ఈరోజు కడప కార్పొరేషన్లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఎట్టుందంటే, చాలా బ్రిటిష్ హయాంలో ఏ పద్ధతి అయితే పరిపాలన చేశారో అదే పద్ధతిలో ఈరోజు కడప నగరపాలక సంస్థలో మాత్రమే వివరిస్తున్నారు అధికారులు. కమిషనర్ గారికి దాదాపు 8 నెలల నుండి అనవసరంగా తొలగించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళని తొలగించిన స్థానంలో వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని వినతపత్రాలు ఇచ్చినప్పటికి కానీ కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. ఇచ్చిన సందర్భంగానే ఎమ్మెల్యే గారికి కానీ, వాసు గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పినా కానీ కమిషనర్ గారు మొండి వైఖరి చేస్తున్నారు. మరొకటి ఏంటంటే, చనిపోయిన కుటుంబాలలో వాళ్ళ కుటుంబాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఏమని చెప్తే ఇంతవరకు ఇవ్వకుండా దాదాపు 2023లో చనిపోయిన కార్మికులకు కానీ ఇంతవరకు పోస్టులు ఇవ్వకుండా వాళ్ళని నడి రోడ్లో ఇది చేస్తున్నారు. ఆప్కాస్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇవాళ మొండి చేసి చూపించి రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. ఎందుకు కార్పొరేషన్ అధికారులు చలన రావడం లేదు, దిగి రావడం లేదు? అసలు వాస్తవానికి మరి అధికారుల స్థాయి నుంచి కూడా ఈరోజు అవినీతులకు పాల్పడుతూ తప్పు చేస్తే మరి అధికారులను అలాగే అనధికారులను వీళ్ళని మాత్రం విధుల్లోకి తీసుకొని కార్మికులను ఈరోజు బలిపశువులను చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేటువంటి వాళ్ళు ఈ నగరంలో లేకపోతే నగరం అంతా చెత్తమయమైపోయి కంపు కొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ నగరాన్ని అతి సుందరీకరణ చేస్తున్నటువంటి ఈ కార్మికుల పట్ల ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, ఈ యొక్క కమిషనర్ కానీ ఒక దురహంకారపూరితంగా వ్యవహరిస్తూ వీళ్ళను విధుల్లోకి తీసుకోకుండా పోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా మొత్తం ఈ యొక్క సమాజంలో ఉన్న మిగిలిన సిటిజన్స్ అందరినీ కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం చేస్తాం, వీళ్ళ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఫైనల్గా చెప్పండి, ఏంటి ఇప్పటికే 3 రోజులు అయింది, 3 రోజులు కూడా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి అసలు? ఈరోజు కడప నగరంలో మొత్తంగా శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ఎక్కడ కానీ గేట్లు కానీ ఏం కానీ దబ్బడం లేదు, ఏం మాట్లాడడం లేదు, రాయబాలను నడిపినాం, అనేక రూపాలలో చేసాం. మేయర్ గారు ఏమని చెప్పినారు, స్టాండింగ్ కమిటీలో కానీ తీర్మానం చేసినారు, జనరల్ బాడీలో తీర్మానం చేసినారు, కలెక్టర్ గారు చెప్పినారు, మన వాసన్న గారు చెప్పినారు, ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినారు. అయితే
వాళ్ళు పెద్దనా ఈయన పెద్దనా అని అర్థం కావడంలే. అట్లాగే మంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి గారు కానీ గుర్తుపెట్టుకోవాలి, చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు 3 సంవత్సరాలు అవుతా అంటే ఈరోజు ఒక సభ పెట్టుకునేదానికి వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు అవుతుంది. ఆ కోట్లాది రూపాయలు మేమేం అడగడంలా, మా వారసత్వం మా ఉద్యోగం మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఈరోజు కోవిడ్-19 ప్రకారం కోవిడ్లో పనిచే ఎస్ఆర్ రేట్ ప్రకారంగా 19,065 రూపాయలు మాత్రం ఇవ్వమని చెప్తున్నాం. ఇవన్నీ కానీ ఈకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ టెంట్ ఎప్పుడు ఎత్తితే అప్పుడు నగర వ్యాప్తంగా సమ్మె చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక మున్సిపల్ కార్మికులు మేమేం గొంతమ కోరికలు కోరలేదు. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రధానంగా 4 డిమాండ్లు పెట్టామో ఆ 4 డిమాండ్లనే మేము చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ మున్సిపల్ సంబంధించినటువంటి అటు కార్పొరేషన్ కమిషనర్ కూడా పూర్తిస్థాయిలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తారని చెప్పి ఇప్పటికి ఉన్నటువంటి కార్మికులు అయితే కనుక పూర్తిస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఏదైతే తమ దీక్షగా భగ్నం చేస్తే కనుక కడప నగరంతో పాటు కూడా పూర్తిస్థాయిలో కూడా అన్ని చోట కూడా శానిటేషన్కి సంబంధించి కూడా అన్ని కూడా బంద్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మరో పక్క కూడా వీళ్ళకైతే కనుక ఉపాధ్యాయులు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.